నమస్తే బాబాయ్. ఏం బాబు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది? మాకేమో ఈ చెప్పినట్టు కొన్ని చేసినాడు జగనేమో. ఆ, మాకేమో నెలకు సంవత్సరానికి ఆ, 250 ఇచ్చా అన్నాడు, పింఛను ఇస్తున్నాడు. ఉమ్. దాని గురించి మాకు ఏమో జగన్కే వేయాలని. జగన్ గారు. మా జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. దొంగలు అంటారు, వాళ్ళు అనుకుంటారు, వాళ్ళని వీళ్ళు అనుకుంటారు. ఆ, ఆయన దొంగ అంటే చంద్రబాబును ఆ, వీళ్ళు అట్లా అనుకుంటారు, వాళ్ళు అట్లా అనుకుంటారు. ఆ, వాళ్ళ ఎందుకు మనకే చేసినాడు కాబట్టి మనం చేసుకుంటాం. అది మా పద్ధతి. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా. వాళ్ళు కల్చర్ చేసుకొని ఏమన్నా పాటు పడుకునే వాళ్ళు తిప్పలు వాళ్ళు మీరు వాళ్ళతో కలిసి రావడం జగన్ భయపడుతున్నాడు కదా. ఏం భయపడరు. అట్లా అట్లా వాళ్ళకల్లా ఏం భయపడరు. భయపడడానికి ఏముండదు. ఆయన పవన్ కళ్యాణ్కి ఏముందని భయపడతారా? అదేంటి పవన్ మరి కళ్యాణ్. రెండు పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకొని చేసినాడు అందరికీ తెలిసిపోయింది ప్రపంచానికి. అటువంటి వానికి ఎవరు ఎత్తారు? ఏం చేస్తారు బాబు? మరి పవన్ కళ్యాణ్ వైసీపీ గుడ్డలిప్పి కొడతా రోడ్ల మీద తిప్పి కొడతా అన్నాడు. పవన్ కళ్యాణ్ వైసీపీ గుడ్డలిప్పి కొడతా రోడ్ల మీద తిప్పి కొడతా అన్నాడు కదా. ఏం మరి వాళ్ళు ఏం చెప్తుంటారు? అదెల్లా వట్టి మాటలే. మనకు కావాల్సినది ఆ, మాకు కావాల్సినది జగన్కి ఇస్తామే మేము. జగనే గెలవాలి. ఆవ్. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గెలుస్తారా? ఖచ్చితంగా వెళ్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఆ ఎవరు మీ ఎమ్మెల్యే? ఆ ఎమ్మెల్యే నాని గెలుస్తారు మళ్ళా? ఖచ్చితంగా వెళ్తాడు. ఎవరు మీది? ఈ ఎరుగుతున్న ఎమ్మెల్యే మీది నాది ఇదే ఊరు ఎరగుంట్ల. ఎర్రగుంటల. జగన్ ఇస్తే బాగుంటది. ఎందుకంటే మామూలుగా వృధా మా పింఛన్లు ఇచ్చినాడు, అన్ని చేస్తున్నాడు కదా. ఇంటికి వచ్చేస్తారా? ఇంటికి వచ్చి లేపిస్తున్నారు. పండుకుంటే లేపిస్తున్నారు మనకు. మా ఇంటికి వచ్చేసి 200 లక్షలు మాకు ఇచ్చినారు. మా భార్యకు 45 సంవత్సరాలకు ఇచ్చినారు. నాది మొత్తం పింఛన్ ఇచ్చినారు. పింఛన్ ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వస్తుంది. చంద్రబాబు ఇచ్చేవాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు? ఆడపోయి కాయలు ఎత్తానేమో 2 రోజులు 3 రోజులు. ఇప్పుడే బాగుంది. మనమే పనులు చేసుకోవచ్చు. వాళ్ళ కాడ పోయి ఊరుకొని రేపు రాబోంటారు. ఇదివరకు డబ్బులు ఏమో అకౌంట్ లేదు, అకౌంట్ ఎత్తున్నాడు. ఆయన ఏముంది ఆ రెడ్డిని పట్టుకొని ఈయన అడిగి రావాలా? అది 5 సంవత్సరాలు అంటే ఆడే బాగుండాలి, మిగతా వాళ్ళు బీదలు బాగుపడవుదా? సావుకారు తిరిగి ఉండాలి, బీదోడు సావుకారు కావుదాగా. మరి అంటే వాళ్ళు చెప్పేది ఎక్కలేదంటే మేము బీదోళ్ళం బీదోలు తిరిగి ఉండాలి, సావుకారు ఉండాలి. ఏం చేసినాడు? ఇన్నాళ్ళు చేయొచ్చు కదా. మరి అప్పుడు సీఎం ఉన్నప్పుడు నంద్యాల జిల్లా ఏం చేసినాడు మాకు? మరి అది పాడినే ఉంది, సిమెంట్ పాడిన ఉంది, చక్కెరపేట, అది స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, చక్కెరపేట ఎత్తేసా. అన్ని ఎత్తేసినాడు, 3 ఫ్యాక్టరీలు ఎత్తేసాడు మాకు. నూనె మిల్లు ఒకటి ఉంది, అది లేదు. మరి అప్పుడు ఇచ్చింటే మాకు జనం ఎంత బాగుపడుతుంది కదా. మరి మాకు జగన్ వచ్చి బాగుంటది. మా ఎమ్మెల్యే నానే గెలుస్తాడు. మా పనులు చేయకున్నా ఆయన వచ్చేది ఆయనే. మరి ఎర్రగుంట్ల. నమస్తే. పెన్షన్ వస్తుందా మీకు? వచ్చింది. ఎట్టిస్తున్నారు పెన్షన్? 2750. ఇంటికి వచ్చేస్తున్నారు పెన్షన్ మీకు? ఇంటికి వచ్చేచ్చా. చంద్రబాబు ఎలా ఇచ్చేవాళ్ళు పెన్షన్? చంద్రబాబు కూడా ఎలా ఇచ్చేవాళ్ళు? మేము ఆఫీస్ కాడికి పోయి తెచ్చుకున్నట్టు. ఆడికి వెళ్ళి నిలబడి కాయలు కాయ తెచ్చుకునే వాళ్ళు. అప్పుడు 2 రోజులు గాని 3 రోజులు గాని అక్కడే కూర్చొని అన్నం నీళ్లు లేక తెచ్చుకునేటారు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది. మళ్ళీ జగన్ గెలుస్తారు అనుకున్నాం. మరి అనుకున్నాము, మన మాట గెలుచనిచ్చారా? జగన్ అంటే చంద్రబాబు ఓడిస్తా ఉన్నాడు. మరి ఓడిగలరు జగన్? ఏమో, అది ఈ మనకు తెలియవు కదా. మీరైతే జగన్ ఓటేస్తున్నావు, జగన్ నమ్ముతావు. ఓకే అమ్మా. నమస్తే అమ్మా. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది? జగనే. ఎందుకనమ్మా? మాకు అమ్మఒడి వచ్చాడు, మాకు అమ్మఒడి వేసినాడు, 18,000 వేసినాడు. అందుకు జగనే రావాల. పథకాలు వస్తున్నాయి జగన్ వాళ్ళు మీకు మంచిగానే, ఇంటికి ఇచ్చేస్తున్నారు. ఇస్తున్నారు. మా ఆయనకు పింఛన్ కూడా ఇస్తున్నాడు. పెన్షన్ ఎలా ఇస్తున్నారు? మీ ఆయనకి ఇంటికి వచ్చేస్తున్నారు? ఇంటికి వచ్చి ఇచ్చాడు. చంద్రబాబు ఎలా ఇచ్చారు మీ ఆయనకి పింఛన్? మా చంద్రబాబు నాయుడు వద్దు మాకు. అప్పుడు ఉన్నప్పుడు ఎలా? అప్పుడు ఉండేప్పుడు ఆడ గంటలు 4 పని మానుకొని ఉండాలి. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది. జగన్ వచ్చేనే బాగుంటది. జగన్ వచ్చేనే బాగుంది. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటారు కదా. ఏం కాదు, అన్న మంచోడు. మరి చంద్రబాబు ఓడిస్తా ఉన్నాడు, జగన్ నీ తాప ఓడియలేడు. నమ్మకం జగన్ అంతే.
జగన్ అంటే ఎందుకు అంత నమ్మకం? జగన్ అన్నే వచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ రాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీని గొడ్డలు ఇప్పకూడదు, రోడ్లు ఏమి తిప్పకూడదు అన్నాడు. ఏం లేదు అది ఎలా. మాకు వచ్చేది జగన్ అన్నే కావాలా. జగన్ అని నమ్ముతా మరి. ఆ, ఓకే, మీ ఓటే జగన్ కి. మా ఓటే జగన్ కి. ఊరు నీది? నాది ఊరే ఈ ఊరే కానీ ఊరి పేరు ఎర్రగుంట్ల. జగన్ వస్తే బాగుంది, చంద్రబాబు వస్తే బాగున్నా? జగన్ వచ్చే మేలు. ఎందుకనమ్మా? మాకు సాయం చేసినాడు, ఉద్యోగాలు ఇచ్చినాడు, అన్ని. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి నా వెంట్రుక కూడా బేకలేరు అన్నట్టు. మాకెందుకు అవసరం లేదు. మీ పథకాలను పింఛన్ వస్తుంది మీకు? పట్టిస్తున్నారు పెన్షన్ మీకు? 2750, ఇప్పుడు 3000 ఇచ్చానన్నా. రేపు పొద్దుకి 3000 వస్తాయి. జగన్ మళ్ళీ గెలుస్తాడా? గెలుచుతాడు. పింఛన్ కట్టి ఇంటికి వచ్చేస్తున్నారా? ఇంటికాడనే ఇచ్చారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు నీకు? మాకెవరు ఇవ్వాలి. అక్కడికెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఏం బాగా దేవునికి తెలుసు, మాకేం తెలుసు, మాకు తెలియదు. ఇంటికి వచ్చేయటం అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. నీవు అనేది ఏం ఈ నుంచి ఈడికే కాదు, ఈ నుంచి ఈడికి ఎక్కింది జగన్ అంటే. నువ్వు పింఛను అనే మాటకు నేను అంటండా, అది లెక్క. జగన్ వస్తే బాగుంటుంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. ఓకే.